సరదాగా మీ ఫ్రెండ్స్ ల్యాప్‌టాప్ తీసుకొని ప్రాంక్ చేయాలనుకుంటున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకోసమే ఇది. వెబ్‌సైట్ వచ్చేసరికి వైట్ స్క్రీన్ ఆన్‌లైన్ అనమాట. సో, ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేశాక విండోస్ 11 ఫేక్ అప్డేట్ అని ఉన్నదా, దాని మీద క్లిక్ చేశాక మీరు వెబ్‌సైట్ వచ్చేస్తది. ఇక్కడ మీకు డిఫాల్ట్ టైమ్ ఉంటది. అది తీసేసి ఒక 20 మినిట్స్ సెట్ చేసుకొని స్టార్ట్ టైమ్ కూడా 1 పెట్టేసుకోండి. ఈ వెబ్‌సైట్ ఏంటంటే విండోస్ ల్యాప్‌టాప్ వాడుతున్న వాళ్ళు, మ్యాక్ ఓఎస్ వాడుతున్న వాళ్ళు, విండోస్ ఎక్స్‌పీ, విండోస్ 10 ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు వాడుతున్న ల్యాప్‌టాప్ బట్టి విండోస్ అప్డేట్ అయినప్పుడు ఎలాగైతే స్క్రీన్ వస్తదో ఫేక్ అప్డేట్ లాగా వస్తదనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను లైవ్‌లో. ఇక్కడ మీకు టైం సెట్ చేశాక మినిట్స్ సెట్ చేసుకొని రీస్టార్ట్ కొట్టండి. ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్ పెట్టేస్తే అచ్చం ఒక విండోస్ అప్డేట్ అయితే ఎలాగుంటదో అలానే ఉంటది ఇక్కడ మీకు. అస్సలు ఎవరు కనిపెట్టలేరు డిఫరెన్స్ అనేది. మీ ఫ్రెండ్ ఏమో పాపం అప్డేట్ అవుతుంది అని అనుకుంటాడు. ఇక్కడ మీకు చూస్తే ప్రోగ్రెస్ కూడా కనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ ఏ ల్యాప్టాప్ వాడుతున్నా సరే ఇది పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ కానీ ఇక్కడ విండోస్ ఎక్స్పీ, విండోస్ 10, మ్యాక్ ఓఎస్ అన్నిటికీ ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మంచి వెబ్సైట్ అనమాట. ఇక్కడ వైట్ స్క్రీన్, ఇక్కడ బ్లాక్ స్క్రీన్, అన్ని స్క్రీన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ వైట్ స్క్రీన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీరు ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇది మీ ల్యాప్టాప్ స్క్రీన్ ఎక్కడైనా డెడ్ పిక్సెల్స్ ఉంటే మీకు కనిపిస్తుంది. ఇది వైట్ స్క్రీన్ కానీ బ్లాక్ స్క్రీన్ కానీ పెట్టుకుంటే ఒకసారి. ఇంకా మీకు ఇక్కడ చాలా స్క్రీన్ సేవర్స్, ప్రాంక్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి బ్రోకెన్ స్క్రీన్ ఉన్నది. ఫుల్ బ్రైట్నెస్ పెట్టేసి ఇది కానీ పెట్టేస్తే మీ ఫ్రెండ్ గుండె దడలైపోద్ది ఇంక దెబ్బకి. స్క్రీన్ బ్రేక్ అయిపోయింది అనేసుకుంటాడు పాపం. ఇంకా మీరు ఇక్కడ చూస్తే హ్యాకర్ టైప్ కూడా ఉన్నది ఇక్కడ. మనం చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, ఏదో టైప్ చేస్తే మొత్తం కోడ్ క్రాక్ అయిపోయి హ్యాక్ అయిపోయింది అనేసుకుంటారు కదా, అదే స్క్రీన్ సేవర్ అనమాట. ఫుల్ హెచ్డీలో ఉంటాయి ఇవన్నీ కూడా. కనిపెట్టడం కూడా చాలా కష్టం. ఇక్కడ నో సిగ్నల్ కూడా ఉన్నది. ఇది కాడితే మాత్రం ఇంకా కంప్లీట్గా ల్యాప్టాప్ డెడ్ అయిపోయింది అనేసుకుంటాడు ఇంకెవడైనా సరే. ఇక్కడ మోటివేషనల్ కోట్ కూడా పెట్టుకోవచ్చు మీ స్క్రీన్ సేవర్ కింద, లేదా క్లాక్ కానీ. మీకు అందుకే ప్రతి ఫీచర్ మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది వెబ్సైట్ ఇది. ఎటువంటి యాడ్స్ కూడా ఉండవు, వచ్చినా సరే మీకు ఏం డిస్టర్బెన్స్ ఉండవు అనమాట. కానీ ఎస్కేప్ నొక్కితే మాత్రం బ్యాక్ వచ్చేస్తారు మీరు. యాప్ థీమ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. విండోస్ ఫేక్ అప్డేట్ ఒకటి, స్క్రీన్స్ ఒకటి, ప్రాంక్ స్క్రీన్, స్క్రీన్ సేవర్స్, ఓన్లీ ఇవే ఉంటాయి. మీ ఫ్రెండ్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతమంది దొరికిపోయారో కింద కామెంట్స్ చేయండి నాకు ఖచ్చితంగా. ఈ వెబ్సైట్ అనేది మీరు మొబైల్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సేమ్ ఇలానే వస్తుంది ఇంటర్ఫేస్ కూడా. కాకపోతే సిస్టమ్ అప్డేట్ అని వచ్చేస్తుంది కదా, ఇది కొంచెం కనిపెట్టేస్తారేమో కానీ విండోస్ ఇది మాత్రం అసలు కనిపెట్టడం కొంచెం కష్టమే. ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను మీతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to subscribe Sumanth Latest Tech YouTube channel.